అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని ఈరోజు వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. గతంలో తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారిని ఒక మాట తోలనాడాడు అనే ఉద్దేశాన్ని చూపి అనే కారణాన్ని చూపి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే దారి మధ్యలో ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఆయన్ని ఆపి ఆయన మీద కనీసం జాలి దయ లేకుండా ఒక చెత్త కుప్పలో వేసేటువంటి కవర్ని ఆ కవర్కి 2 బొక్కలు పెట్టి ఆయనకి తొడవటం జరిగింది. అయితే అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఒక ఆడ మనిషిని ఒక మాట మాట్లాడితే ఈ కూటమి ప్రభుత్వం ఆగా మేఘాల మీద ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని మాట్లాడటం తప్పు అని చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా ఏమనుకున్నారంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కసిగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేసిన తర్వాత కూడా వాళ్ళ భార్యనన్నా కూడా చేబ్రోలు కిరణ్ ని వదలలేదు. తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ అయినా కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినా కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు వదిలే ప్రసక్తే ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా నోరు దూలినా ఎవరన్నా ఏ ఒక్క మహిళనన్నా బాడీ షేమింగ్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరు ఏ ఒక్క మాట తూలినా కూడా వాళ్ళని వదలరు అనే ఒక గొప్ప సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు అని అందరు అనుకున్నారు. కానీ మీరు గమనించండి, నిన్నటికి నిన్న 2 డేస్ బ్యాక్ రోజా గారు ఎంత దారుణంగా గెలిచిన ఎమ్మెల్యేలని గాలిలో గెలిచిన గాలినా కొడుకులు అని ఆవిడ తిట్టిన మాట వాస్తవమా కాదా? మీరందరూ విన్నారు అని నా ఫీలింగ్. ఏమండి, మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఈ మాటలు వినే ఉంటారు. అది ఓకే. నిన్నటికి నిన్న కోవూరు మాజీ శాసనసభ్యుడు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన కుటుంబం నుంచి వచ్చి అదే కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ఇప్పుడున్న శాసనసభ్యురాలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి మరి దుర్భాషలు అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడితే మరి ఆయన మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఏం కనపడలా. నిన్న రోజారెడ్డి గారు గాలినా కొడుకులు అని ఎమ్మెల్యేలు అందరినీ ఉద్దేశించి మాట్లాడితే ఆవిడ మీద కూడా చర్యలు ఎక్కడ తీసుకున్నట్లుగా నాకు కనపడినటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీ గారు మాట్లాడారు, ఇన్ని రోజులు జైల్లో ఉండొచ్చాడు, సరే ఆయన తీసి పక్కన పెడదాం. కొడాలి నాని ఎన్ని మాటలు మాట్లాడాడండి ఈ వ్యక్తి? కొడాలి నాని ఒక్క మాట మాట్లాడలేదా గత 5 సంవత్సరాల్లో? ఆయన చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినన్ని తిట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ఎవడు తిట్టుండడు. అంత దారుణంగా దుర్భాషలాడిన వ్యక్తి కొడాలి నాని. అనిల్ కుమార్ ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని తిడుతుంటే స్టేజ్ మీద ఉండి బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు అయితే వారించేవాడు. సార్ ఇలా మాట్లాడకూడదు, ఇది బహిరంగ సభ, మనం క్యాడర్తో మాట్లాడుతున్నాం, ఒక మహిళని మాట్లాడకూడదు ఎట్లా పడితే అట్లాగని చెప్పాలి. ఈయన ఇష్టం వచ్చినట్టు నవ్వుతూ తప్పట్లు కొడుతున్నాడు. పైగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నిన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తా చాలా దారుణంగా మాట్లాడి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మంచియే, ఆయన చాలా కరెక్ట్గా మాట్లాడాడు అని చెప్పాడు. మరి ఈయన శ్రీధర్ అప్పలరాజు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారిని గత 5 సంవత్సరాలలో ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టాడో మీకు తెలియదు కదా, మీకు తెలుసు కదా. ఇవన్నీ మీకు ఎవరు చెప్తారు మేడం హోమ్ మినిస్టర్? మీకు కిరణ్కి ఒక రూలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి ఒక రూల్ అంటే కష్టం కదా మేడం. చూసే జనాలకి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమీ చేయరు అనే మెసేజ్ వెళ్తుంది. ఆర్కే రోజా గారి మీద విపరీతంగా జనాలు కోపంగా ఉన్నారు. ఆవిడ బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయరు, ఆవిడ మీద చర్యలు ఎందుకు తీసుకోరు
చెప్పారు అని విపరీతంగా అడుగుతున్నారు. కొడాలి నాని గురించి కూడా అంతే దారుణంగా అడుగుతున్నారు. సీదిరి అప్పలరాజు గురించి అయితే చాలా మంది చాలా సందర్భాల్లో అడుగుతున్నారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంది? వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ఎత్తు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో ఆర్కే రోజా గారు ఆవిడ ఏదో ప్రసంగం ఇవ్వడానికి వస్తుంటే బాపట్లకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బాపట్ల జిల్లా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు రోజా గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పదే పదే తిట్టమని చెప్పాడు అని చెప్పి మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయారా? ఇట్లాంటి తూతుంబిరి వాళ్ళందరినీ పక్కనేసుకొని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని విపరీతంగా రెచ్చగొట్టి అత్యంత పాశవికంగా అత్యంత దారుణంగా మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పుడు వీళ్లే కాదు, నేను ఈ ఫోటోలు ఎందుకు వేసానంటే వీళ్ళకి అసలు నోరు ఎట్లా మాట్లాడేది ఒళ్ళుపై తెలియకుండా నోరులో ఉన్న నాలుక ఎటు తిరిగితే అటు విపరీతంగా జనాలందరి మీద పడిపోయే వ్యక్తులు కాబట్టి నేను వీళ్ళ ఫోటోలు వేసా. మరి కిరణ్ కో న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం ఏమన్నా నడుస్తుందా ఈ ప్రభుత్వంలో? అర్థం కావట్లా. కిరణ్ తప్పే మాట్లాడింది, దాన్ని నేను ఖండిస్తా. కానీ కిరణ్ క్షమాపణ చెప్పాడు. నేను భారతిరెడ్డి గారి కాళ్ళు పట్టుకొని దండం పెడతా, ఐఎమ్ వెరీ సారీ, నేను ఆ మాటలు మాట్లాడి ఉండకూడదు అని చెప్పి ఆయన క్షమించమని అడిగాడు. కిరణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓవర్ యాక్షన్ చేసే గంట మాధవ్, సారీ ఆయన పేరు గోరంట్ల మాధవ్, పోలీసులు తీసుకెళ్తున్న కారు మీదకి వెళ్ళి ఎంత రచ్చ చేశాడో మీరు చూశారు కదా. మరి వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు ఈ ప్రభుత్వంలో నాయకులు? అరే మీ తోటి సహచర శాసనసభ్యురాల్ని కొన్ని వందల మంది ముందు పట్టుకొని ఆవిడ బాడీ షేమింగ్ చేస్తే అత్యంత జుగుప్సాకరంగా ఆవిడ గురించి మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకునే ఆలోచన ఉందా లేదా? ఇట్లాంటి వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా? వీళ్ళు కాక అంబటి రాంబాబు అనే వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద విపరీతంగా రెచ్చిపోయాడు. మామూలుగా రెచ్చిపోవాలి. ఇప్పుడు కూడా ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆయన 11 సీట్లు ఉన్న పార్టీలో ఒక మాజీ మంత్రిగా ఉండి కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకునేది ఎప్పుడు అని ఆతృతగా జనాలు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మాజీ శాసనసభ్యులను కానీ మాజీ మంత్రులను కానీ ఏమీ చేయదు, వాళ్ళేమో రెడ్ బుక్ పాలన అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళేమో మనకు ఊరుకునేది లేదు క్షమించేది లేదని మాటలు చెప్తా ఉంటారు, అంతేగాని వాళ్ళ జోలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళరో జనసేన వాళ్ళు వెళ్ళరో అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సింది మరి రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారే. ఇది ప్రజలందరూ మాట్లాడుకున్నటువంటి మాటలు. ఇవన్నీ మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ వీడియో చేశాను నేను. అందరికీ నమస్కారం.